సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ గురించి ఇష్యూ నడుస్తుంది కదా. కవిత గారిని ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు ఒకటి, కవిత గారు అరెస్ట్ కానంతసేపు కవిత గారిని భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయలేదని చెప్పేసి మా మీద నిందలు మోపే ప్రయత్నం చేశారు. ఆ రోజే మేము చెప్పాము, అది స్టాట్యూటరీ బాడీ, ఇండిపెండెంట్ బాడీ, ఎప్పుడైతే ఆధారాలు దొరుకుతాయో అప్పుడు ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటుందని చెప్పాము. ఈరోజు ఆధారాలు దొరికినాయి, పూర్తి ఆధారాలతోటి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఏ గొంతులు అయితే మా మీద బ్లేమ్ గేమ్ చేసినాయో ఈరోజు ఆ గొంతులు ఏం మాట్లాడడం లేదు. ఇప్పుడు రెండోది, తెర మీదకి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంటే అంతకన్నా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. అలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని ఈరోజు వాళ్ళు తెర మీదకి తీసుకురాకుండా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని మాత్రమే తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో యాజ్ ఇఫ్ ఏదో చేస్తారు. ఏమున్నాయి అంతకన్నా పెద్ద ఇష్యూస్ నేను చెప్తాను సార్. మొన్న కాళేశ్వరం మీద, కాళేశ్వరం కుంగిపోయింది, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం ధ్వంసం అయిపోయింది, పూర్తిగా నాశనం చేసినారని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, పిక్నిక్కి తీసుకెళ్ళి ఎమ్మెల్యేస్ అందరినీ పిక్నిక్ తీసుకెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడతలేరు? జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తారు కదా. జ్యుడిషియల్ ఎంక్వైరీ, రిటైర్డ్ జడ్జి ఎంక్వైరీ ఏం సాగుతుందండి? దాని మీద ఒకవేళ నిజ నిర్ధారణ జరగాలంటే అంతకన్నా ముందు మీరే అన్నారు కదా, సిబిఐ ఎంక్వైరీ జరగాలని మీరే అన్నారు. సిబిఐ ఎంక్వైరీ కోసం మీరు లెటర్ రాశారు. గతంలో నేను కూడా ఉన్నప్పుడు నా సంతకం కూడా తీసుకొని సిబిఐకి ఆ రోజు చెల్లదు, ఈ లెటర్ చెల్లదని తెలిసి కూడా మీరు సిబిఐకి లెటర్ ఇచ్చినారు కదా. ఈరోజు పూర్తి ఆధారాలతో ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు ఈరోజు లెటర్ ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నా. అదొకటే కాదండి, మీరు ఆ రోజు కోకాబెట్ భూముల ఆక్షన్ల గురించి మాట్లాడినావు, ఆ రోజు మియాపూర్ భూముల గురించి మాట్లాడినావు, అసైన్ భూముల గురించి మాట్లాడినావు. మహేశ్వర్ ఒక్కొక్కటి తీసుకుందని నేను అనేది అది కాదు, కాళేశ్వరం గురించి అన్నారు. కాళేశ్వరం పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. ఒకవేళ జ్యుడిషియల్ ఎంక్వైరీలో రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన ఇంకా ఏమన్నా నిజాలు బయటకు రావాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ వేరే ఇన్వెస్టిగేషన్ అప్పగించడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కటి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో జ్యుడిషియల్ ఎంక్వైరీలో నిజాలు బయటకు రావా, ఏం జరిగిందో రాదా? సార్, జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు. హైకోర్టు చాలా స్పష్టంగా మేము సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని చెప్పాము. సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేనటువంటి ఎంక్వైరీలు, సిట్టింగ్ జడ్జితో జరపని ఎంక్వైరీ, 1,00,000 కోట్ల ప్రజాధనం అక్కడ దుర్వినియోగం జరిగినప్పుడు, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిరుపయోగంగా పడినప్పుడు అక్కడ నీకు రిటైర్డ్ జడ్జితో చేయించాల్సినటువంటి అవసరం లేకుండే. అక్కడ నీకు సిట్టింగ్ జడ్జి ఇవ్వను అన్నప్పుడు నీవే ఇంతకుముందు సిబిఐ అని చెప్పినావు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదని చెప్పినావు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే నేను వచ్చి ప్రూవ్ చేయకుండా రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి నువ్వు చెప్పినావు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయలేదు సిబిఐ ఎంక్వైరీ? సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఆ రోజు ఏ రాష్ట్రంలోనైనా, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక రెజల్యూషన్ అసెంబ్లీలో పాస్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలనంటే ఖచ్చితంగా స్టేట్ పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీలు లేదని చెప్పేసి రెజల్యూషన్ తీశారు. కాబట్టి కనీసం చొరవ కూడా తీసుకోలేదు కదా మీరు. ఒక ఎంక్వైరీ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వ్యతిరేకించవచ్చు. సో మేము ట్రై చేసాం, స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేషన్ నో రైట్. సిబిఐ హస్ నో రైట్ టు ఇనిషియేట్ ఎనీ కైండ్ ఆఫ్ probe against the state government without state government permission. స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా సిబిఐ డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసే అధికారం సిబిఐకి లేదు. కాబట్టి గతంలో వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడానికి సిద్ధపడలేదు కాబట్టి ఆ ఎంక్వైరీ జరగలేదు. ఆ రోజు నువ్వు ఎందుకు చేస్తలేవు, మమ్మల్ని బ్లేమ్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక్క లెటర్ ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేయించకుండా రాజకీయాలను తప్పుకుంటాను ఆ రోజు చెప్పినా ఈరోజు చెప్తాను.